గుండమ్మ కథ సినిమా రిలీజ్ అయ్యి 60 ఏళ్లైన సందర్భంగా వ్యాసాలు, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయి. అన్ని సినిమా ఎంత గొప్పగా ఉందో చెప్పేవే. హాస్యం కారణంగా సినిమా హాయిగా సాగిపోతుంది. తారాగణమంతా వాళ్ళ ప్రైమ్‌లో ఉన్నారు. కాబట్టి చూడడానికి చాలా ఆహ్లాదంగా కనబడతారు. పాటలు సరే అద్భుతంగా ఉంటాయి. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ప్రధానమైన విషయంలోనే లాజిక్ మిస్ అయింది. కె. కామేశ్వరరావు, డివి నరసరాజు, చక్రపాణి వంటి దిగంతులు పనిచేసిన విజయ సినిమాలో ఇలాంటి పొరపాటును ఎలా అనుమతించారో అర్థం కాదు. దాని తమిళ, హిందీ వెర్షన్లు ఫెయిల్ అయినా మన తెలుగు వాళ్ళం మాత్రం దాన్ని ఆడిస్తూనే వచ్చాం. షష్టి పూర్తి అయిన ఆధారంగా నెమరు వేసుకుంటున్నాం. సినిమా కథలో అర్థం కాని విషయం ఏంటంటే నాగేశ్వరరావు విజయలక్ష్మికి అన్నగారవుతాడని జమునకు సూర్యకాంతానికి తెలుసు. ఆమె ద్వారానే నాగేశ్వరరావు బట్టల షాప్లో జమునకు పరిచయమయ్యాడు. డబ్బు తిరిగి ఇవ్వడానికి విజయలక్ష్మి ఇంటికే జమున వెళ్ళింది. జమున పెళ్లి సందర్భంగా విజయలక్ష్మి సూర్యకాంతానికి సేవలు చేసి మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. పైగా రామారావు వచ్చి ఇల్లరికం అడుగుతున్నావు కదా, మరో అమ్మాయి అయితే ఆడపడుచు పుట్టింట్లో ఉంటే ఏడ్చిపోతుంది. నాగేశ్వరరావు విజయలక్ష్మి అన్నా చెల్లెల వరుస కాబట్టి గొడవలు రావా అని నచ్చజెప్పడంతో హరనాథ్ విజయలక్ష్మిల పెళ్లికి సూర్యకాంతం ఒప్పుకుంది. పెళ్లి తర్వాత నాగేశ్వరరావు తాగి పేల్తున్నట్టుగా నేను దొంగని, నీ నగలు దొంగలించాను అని చెప్తూనే నేను రామభద్రయ్య కొడుకునని అబద్ధం చెప్పా అని కూడా అన్నాడు. జమున పరిగెట్టుకొని వచ్చి సూర్యకాంతంతో ఆ విషయం చెప్పింది. ఇది వినగానే సూర్యకాంతం హరనాథ్ని నిద్రలేపి వాడు దొంగ, తాగుబోతు, వాడి చెల్లెల్ని నువ్వు చేసుకోవద్దు అంది. ఇది అర్థం లేని మాట. నాగేశ్వరరావు రామభద్రయ్య కొడుకు కాదని నమ్మితే విజయలక్ష్మితో చుట్టరికం ఉందని ఎలా అనగలరు? తమాషా ఏమిటంటే నాగేశ్వరరావు విజయలక్ష్మి కజిన్ అని అందరికీ తెలుసు. పోనీ అతను రామభద్రయ్య కొడుకు కాకపోతే మరెవరు? నీకెలా తెలుసు? వాడి ఆనవాళ్ళేమిటి అని వీళ్ళెవ్వరూ అడిగిన పాపాన పోరు. ఇది స్టోరీలో చాలా పెద్ద వీక్ పాయింట్. సినిమాలో హరనాథ్, విజయలక్ష్మిల పాత్రలు శుద్ధ వేస్ట్. హరనాథ్ పాత్రను చూస్తే మనకు చికాకు వేస్తుంది. అతను మంచివాడో చెడ్డవాడో చెప్పలేం. ఒట్టి స్వార్థపరుడు అనిపిస్తుంది. సవతి అక్కగారిని తల్లి రాచి రంపాన పెడుతుంటే ఏమి చెయ్యడు. చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు దొంగై పారిపోతే అతనికి చీమ కుట్టినట్లు ఉండదు. తన భార్య తరపు బంధువే కదా, వెతికి పట్టుకుందామన్న ఆలోచనే ఉండదు. తన భార్య తరపు బంధువులన్నా ఆదరిస్తాడు. తల్లి మాటెత్తితే చిరాకు పడతాడు. కానీ ఆవిడ డబ్బు కావాలి. చెల్లెలు ఎక్కడున్నాడో తెలియని మొగుడి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎక్కడ అష్టకష్టాలు పడుతుందోనన్న చింత లేదు. తాను పెళ్ళాం వెళ్ళి బెంగళూరులో కూర్చుంటారు. ఇంత హోప్లెస్ గా పాత్రను తీర్చిదిద్దారు. ఆ పాత్ర వల్ల సాధించిందేమిటో తెలియదు. విజయవారి సినిమాలో ప్రతి పాత్రకు ఓ అర్థం ఉంటుంది, ఓ ప్రయోజనం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఇంత ముఖ్య పాత్ర సన్నాసి రకంగా తయారవుతుంది. అతని చర్యలకు సమర్థించడం ఏ రచయిత వల్ల కాదు, ఏ డైరెక్టరు వల్ల కాదు. అందుకే దీన్ని హిందీలో తీసినప్పుడు ఈ పాత్రను ఎత్తేశారు. అతనితో పాటు అతని ప్రియేసి పాత్ర కూడా. విజయలక్ష్మి అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఓ నృత్య సన్నివేశం అనుకున్నారు. పాట ఏది సరిగ్గా కుదరకపోతే ఘంటసాలతో పాట వద్దులే, ఇన్స్ట్రుమెంట్లో మ్యూజిక్ వేసుకో అన్నారు చక్రపాణి. డాన్స్ షూటింగ్ అయ్యాక పిక్చర్ అంతా అయిన తర్వాత చూసుకొని ఎక్కడ బోర్ కొడుతుందో అక్కడ పెట్టుకుందాంలేండి అన్నారు. డాన్స్ ఇంత అనవసరంగా అసందర్భంగా వచ్చింది కాబట్టి హఠాత్తుగా ప్రేక్షకుల మీద పడుతుంది. ఆడియన్స్లో నాగేశ్వరరావు, జమున ఓ సోఫాలో కూర్చొని చూస్తున్నట్టు కనబడుతుంది. అది కూడా వేరే షూట్ చేసినట్టు తెలిసిపోతుంది. స్టేజ్ని, ఆడియన్స్ను కలిపి తీసిన షాట్ లేదు. డాన్స్ ముందు గాని తర్వాత గాని వీరు ఆమెని అభినందించినట్లు ఉండదు. పైగా ఆడియన్స్లో నాగేశ్వరరావు, జమున కనబడతారు. కానీ విజయలక్ష్మి తల్లిదండ్రులు కానీ, ప్రేమించిన వాడు కానీ ఎవ్వరు కనబడరు. డాన్స్ ఘట్టం వలన కథకు ప్రయోజనం ఏమీ సిద్ధించలేదు. మామూలు స్థాయి సినిమాలో కూడా ఇలాంటి పొరపాట్లు జరగవు కదా. విజయ వంటి సంస్థ తీసిన సినిమాలో కీలకమైన సన్నివేశాల్లో కూడా ముఖ్య పాత్రధారులు కనబడలేదేం అన్న అనుమానం వస్తోందా? దానికి కారణం ఉంది. గుండమ్మ కథలో వేసిన వారందరూ ఒకప్పుడు విజయ నేల జీతగాళ్లైనా పోను పోను బిజీ ఆర్టిస్టులైపోయారు. వారందరి దగ్గర కాంబినేషన్ కాల్ షీట్లు తీసుకొని షెడ్యూల్ చేయాలంటే షూటింగ్ చాలా లేట్ అవుతుంది. స్క్రిప్ట్ రెడీ అయ్యాక అంతకాలం వెయిట్ చేయడం అంటే చక్రపాణి గారికి ఇష్టం లేదు. స్టూడియో వాళ్ళదే కదా. అందుకని స్టూడియో ఫస్ట్ ఫ్లోర్ లో గుండమ్మ ఇల్లు, హాలులో మెట్లపైన పై అంతస్తుకు పోయే వరండా సెట్ వేసి పెట్టుకున్నారు. ఆ ఫ్లోర్ వేరే వాళ్లకు ఎవరికి అద్దెకు ఇవ్వకుండా అట్టే పెట్టేసుకున్నారు. సినిమాలో చాలా భాగం హాల్లోనే తీసేశారు. ఏ క్యారెక్టర్ వచ్చినా ఆ హాల్లోనే. కాల్ షీట్లు ముందు తీసుకోలేదు కదూ. అందువల్ల ప్రతిరోజు పొద్దునే అందరికీ ఫోన్లు కొట్టి ఎవరు ఖాళీగా ఉన్నారో చూసుకోవడం, వాళ్ళని
వచ్చేయమనడం. ఇలా ఎవరు దొరికితే వాళ్ళ కాంబినేషన్‌తో సీన్‌లు షూట్ చేసేశారు. పూర్తి స్క్రిప్ట్ చేతిలో ఉంది కాబట్టి, స్టూడియో వాళ్ళదే కాబట్టి ఇది సాధ్యపడింది. ఇలా చేసిన 1961 ఫిబ్రవరిలో కథా చర్చలు ప్రారంభమై ఈ సినిమా ఆ ఏడాది డిసెంబరు పాటికి సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కుంటినడక నడిచింది. కారణం మరేమీ లేదు. కాంబినేషన్ ఆర్టిస్టులు దొరకలేదు. ఈ కారణం వల్లనే ముఖ్యమైన సీన్లలో ముఖ్య పాత్రధారులు మిస్ అవుతారు. పెళ్లిళ్లు జరిగినప్పుడు కుటుంబ సభ్యులు సైతం ఎక్కడ కానరారు. కేవీ రెడ్డి గారికి గుండమ్మ కథ అస్సలు నచ్చలేదట. హిట్ కావడంతో జనం ఆ సినిమా ఎలా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటుండేవారట. విజయవారి అప్పు చేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ తమిళ వెర్షన్లు హిట్ అయ్యాయి కానీ గుండమ్మ కథ మాత్రం తమిళంలో ఫెయిల్ అయింది. ఈ సినిమా తమిళ వెర్షన్ మనిదన్ మారవిల్లాయిను సైమల్టేనియస్ గా తీసి దీనితో పాటే రిలీజ్ చేశారు. సావిత్రి, జమున, రంగారావు, విజయలక్ష్మి, నాగేశ్వరరావు, హర్నాథ్, రాజు పేరుతో వాళ్ళ పాత్రలు వాళ్లే వేసుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర జమిని గణేష్ కు, సూర్యకాంతం పాత్ర సుందరిబాయికి, రమణారెడ్డి పాత్ర సారంగపాణికి ఇచ్చారు. చక్రపాణి తెలుగు వెర్షన్ కి డైరెక్టర్ గా కమలాకర్ వారి పేరు వేయించి తమిళ వెర్షన్ కి ఆయన పేరు వేసుకున్నారు. ఇంత చేసి తమిళ వెర్షన్ ఫెయిల్ అయింది. చక్రపాణి గారు డైరెక్ట్ చేసిన గుణసుందరి కథ తమిళ వెర్షన్ ఫెయిలే. ఈ గుండమ్మ కథలో ఉన్న తెలుగు నేటివిటీ తమిళంలో మిస్ అయిందనుకోవాలి. 18 ఏళ్ల తర్వాత విజయ వాళ్లే హిందీలో స్వయంవర్ పేరుతో సంజీవ్ కుమార్, శశి కపూర్, విద్యా సిన్హా, మౌసమి చటర్జీలతో తీశారు. హిందీలో తీసినప్పుడు డైరెక్టర్లు పి సాంబశివరావు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పైన చెప్పినట్లు హర్నాథ్ పాత్ర ఎత్తివేశారు. జమున వెళ్లిపోయాక గుండమ్మను ఏడిపించడానికి ఛాయాదేవి పాత్రను విజయలక్ష్మి బంధువుగా తీసుకొని వచ్చే బదులు రమణారెడ్డి అతని భార్యనే వాడుకున్నారు. వాళ్లే ఇంట్లో తీసిట వేశారు. మిక్కిలినేని వగైరాలను కూడా తీసేశారు. శశి కపూర్ ఆ ఊళ్ళో ఉన్న ఒక స్నేహితుడు అతని భార్య ద్వారా మౌసమి చటర్జీని బుట్టలో పెడతాడు. స్నేహితుడి భార్య మౌసమికి క్లాస్మేట్. శశి కపూర్ ఎవరో తనకు తెలియనట్లుగానే నటిస్తుంది. ఆ విధంగా అతను మాయమైనప్పుడు మౌసమికి వాళ్ల ద్వారా తెలుసుకునే అవకాశం లేకుండా చేశారు. ఆ విధంగా తెలుగులో మిస్ అయిన లాజిక్ ను హిందీలో సరిచేశారు. చక్రపాణి మరణం తర్వాత విజయ వాళ్లే ఆ సినిమాను తీశారు. ఇంత జాగ్రత్తలు తీసుకున్న హిందీ సినిమా కూడా ఆడలేదు. మూలకథ అందించిన కన్నడం అనే తుంబిద హెన్ను కూడా మరి హిట్ ఏమీ కాదు. గుండమ్మ కథను తెలుగు వాళ్లే సొంతం చేసుకున్నారని చెప్పుకోవాలి.